హలో అందరికీ. ఇంకా ఈ రెసిపీలో వచ్చేసి హై ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి పెట్టినా కూడా మంచిది. సో మీరు కూడా ట్రై చేసేయండి. సో దీన్ని అయితే నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో అయితే చేసేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెసరపప్పు, అలాగే ఎర్రపప్పు 2 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. 1 కప్పు వరకు తీసుకున్నాను పప్పుల్ని. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో సేమ్ అదే క్వాంటిటీ అయితే రైస్ తీసేసుకున్నాను. దాంతోపాటు ఒక 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసాను కుక్కర్లో. అలాగే కొంచెం పసుపు వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ విజిల్ తీసేసిన తర్వాత పోపు కోసము కొంచెం ఆయిల్ లేదంటే గీ, మొత్తం గీతో కూడా చేసేసుకోవచ్చు. బట్ నేను 2 యాడ్ చేసేసాను. అది వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, క్రష్డ్ పెప్పర్, రెడ్ చిల్లీ, క్యాష్యూస్, జింజర్, కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న పొంగల్ ఏదైతే ఉందో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంతోపాటు సాల్ట్, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇంకొంచెం థిక్గా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవచ్చు. లాస్ట్ ఫైనల్గా కొరియండర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పొంగల్ అయితే రెడీ అయిపోతుంది.